హాయ్ వ్యూవర్స్, ఇవాళ ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఉగ్గాని రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఉగ్గానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉగ్గానికే సెపరేట్గా బొరుగులు దొరుకుతాయి. ఆ బొరుగులు తీసుకోండి. తగినంత నూనె, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, వేయించిన శనగపప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి, తగినంత పసుపు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, తగినంత ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఈ బొరుగుల్ని కొద్దిగా నీళ్ళల్లో వాష్ చేసి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోండి. ఇలా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇందులో బొరుగులన్నీ వేసి ఇలా నీళ్ళల్లో అంతా అద్దాలి. బొరుగుల్ని నీళ్ళల్లో ఒక హాఫ్ మినిట్ అద్దాక వాటర్ ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, పేస్ట్ లాగా. అలాగే వేయించిన శనగపప్పు, ఎండు కొబ్బరి పొడి కొట్టి పెట్టుకోవాలి. వేయించిన శనగపప్పు, ఎండు కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చిమిర్చి ఇలా పేస్ట్లా చేసుకున్నాను, ఒక్క ముక్కలుగా చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు తగినంత నూనె వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ వేయించండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగనవసరం లేదు, ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు వేసుకున్నాం. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకున్నాం. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదా, మంట కొద్దిగా తగ్గించుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న బొరుగుల్ని వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని చల్లుకోండి.
ఈ పొడిని తగినంత వేసుకొని మిక్స్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా ఉగ్గాని రెసిపీ ఎలా తయారు చేయాలో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.